మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ను పాకిస్తాన్ ఉరితీయబోతుందా? ఏమో జరిగినా జరగచ్చు అంటున్నారు ఆయన. జూకర్బర్గ్ ఈ ప్రకటన చేయడం వెనుక చాలా సిల్లీ రీజన్ ఉంది. ఫేస్బుక్లో ఎవరో పెట్టిన ఒక పోస్టు కారణంగా జూకర్బర్గ్కు మరణశిక్ష విధించాలని పాకిస్తాన్ చూస్తుందట. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న మెటా సీఈఓనే ఈ మాట చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మనం అంగీకరించని చాలా చట్టాలు ఉన్నాయని, అందుకు పాకిస్తాన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప్రకటించారు. పాకిస్తాన్లో ఎవరో దేవుడిని అవమానిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే అందుకు జూకర్బర్గ్కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారట. దీంతో ఇదెక్కడి లాజిక్ రా నాయనా అని మార్క్ తలపట్టుకున్నాడు. తనకు పాక్ వెళ్లాలని లేదు కాబట్టి ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నా అంటూ పాకిస్తాన్ పైనే సెటర్లు పేల్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో సహా పలు సోషల్ మీడియా మాధ్యమాలపై నిషేధం విధించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. కానీ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫే ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఎక్స్లో డొనాల్డ్ ట్రంప్కి శుభాకాంక్షలు తెలిపి నాలుక కార్చుకున్నారు. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలోనే సెటైర్లు పేలాయి. సామాజిక మాధ్యమాలను నిషేధించిన ప్రధాని వాటిలోనే శుభాకాంక్షలు చెప్పడం జోక్ ఆఫ్ ది డికేడ్ అంటూ షరీఫ్ ఫీట్ని వైరల్ చేసేశారు. ఇప్పుడు మార్క్ జూకర్బర్గ్ పాక్ పాలకులకు మిగిలిన ఆ కాస్త పరువు తీసేశారు.